బంగ్లాదేశ్ గత కొంతకాలంగా భారత్తో శత్రుత్వం స్టార్ట్ చేసుకుంది. ఇది బంగ్లాదేశ్ పాలిట ఎలా మారింది అంటే తినే పళ్ళంలో మన్ను పోసుకున్నట్టు అయింది. ఎక్కడైనా సరే ప్రజల కోసం ఆలోచించే రాజకీయ పార్టీలు ఉన్నాయి అనుకోండి, ఆ దేశాలు అన్ని రకాలుగా అభివృద్ధితో ముందుకు దూసుకు వెళుతూ ఉంటాయి. కానీ మన పొరుగున ఉన్న దేశాలను చూడండి. పడమటన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్. ఈ దేశాలు తమ ప్రజల కోసం ఒక్క క్షణమైనా ఆలోచించినట్టుగా కనబడుతుంటాయా చెప్పండి. ఇలా బంగ్లాదేశ్ ఇప్పుడు 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పాకిస్తాన్ కూడా దశాబ్దాలుగా భారత్తో పెట్టుకుని చివరికి ఎలా తయారయ్యింది? జోలే మెడకు తగిలించుకుని మాదాకబలం తల్లి అని అడుక్కు తినేలా తయారయ్యింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తోక పట్టుకుని ప్రయాణం మొదలెట్టి సరిగ్గా పాకులాగే అడుక్కు తినే దశకు చేరిపోయింది. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా మారింది అంటే బంగ్లాదేశ్ బ్యాంకులు మొత్తం లావాదేవీలను మూసేసుకుని ముడుచుకుని పడుకునే స్థితికి చేరాయి. బంగ్లాదేశ్ బ్యాంకుల నిధులలోని 61% నిధులు బయటకు వెళ్లిపోయాయి. ఎప్పుడో కేవలం 39% నిధులు మాత్రమే మిగిలి వాటితో ఏం చేయాలో తెలియక బిక్కమొగం వేశాయి. దేశం ఆర్థిక స్థితిని సరిదిద్దడం, దేశంలోని అవకతవకలను సరిదిద్దడం ఎవరు చేయాలి? రాజకీయ పార్టీలు చేయాలి. కానీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? అధికారంలోకి తిరిగి రావడం కోసం, అధికారంలో ఉన్న వారిని కూల్చేసి తాము రావడం కోసం అడ్డమైన దారులు తొక్కుతాయి. ఒకరిని ఒకరు పడగొట్టుకోవడానికి ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటారు. ఈ విషయంగా బంగ్లాదేశ్ కథ ఏమిటి అంటే షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె భారత్తో మిత్రత్వం కొనసాగించింది. షేక్ హసీనా భారత్తో మిత్రత్వం కొనసాగించింది కాబట్టి ఆమెను పడగొట్టి తాము అధికారంలోకి రావాలి అనుకునే బిఎన్పి, జమాత్-ఏ-ఇస్లామీ లాంటి ప్రతిపక్ష పార్టీలు భారత్ పట్ల వ్యతిరేకతను తమ ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. షేక్ హసీనా ఇండియా మై ఫ్రెండ్ అంటే ప్రతిపక్షాలు ఇండియా మై ఎనిమీ అన్నాయి. ఎంతసేపు తాము అధికారంలోకి రావాలి అనుకోవడమే గాని అది రైట్, అది రాంగ్ అనేది ఏమీ లేదు. ఎలాగైనా సరే, ఎంత వినాశనం జరిగినా సరే తాము అధికారంలోకి రావాలి, అందుకోసం ఏమైనా చేస్తాయి ఈ రాజకీయ పార్టీలు. బంగ్లాదేశ్ లో కూడా అదే జరిగింది. సో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా 5వసారి గెలిచిన దగ్గర నుండి, ఇంకా చెప్పాలి అంటే 5వసారి ఆమె గెలిచింది అంటే ఆ గెలవడానికి కారణమైన ఎలక్షన్స్ కి ఓ ఏడాది ముందు నుండి బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని గద్దెదింపడం కోసం, తాము అధికారంలోకి రావడం కోసం గొడవలు లేపారు. ఇంకా ఈ విధంగా దేశం రాజకీయ పెనుగులాటలోనే డాన్స్ చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడా, వారి సంక్షేమం ఎక్కడా, దేశం అభివృద్ధి ఎక్కడా? ఈ తొక్కలో రాజకీయ పక్షులకు అదంతా అక్కర లేని పని. ప్రజలు అంటే కేవలం ఓటు వేసి చీకట్లో కలిసిపోయే అమాయకులు మాత్రమే, అంతే. ఇలా బంగ్లాదేశ్ కథ ఎలా మారింది అంటే ప్రజలను సంతృప్తి పరచడం కోసం షేక్ హసీనా ప్రభుత్వం మొదట తంటాలు పడింది. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ బ్యాంకులు భారీ స్థాయిలో ప్రజలకు, కంపెనీలకు రుణాలను మంజూరు చేశాయి. కానీ 2024 ఆగస్టులో ఏం జరిగింది? షేక్ హసీనా ప్రభుత్వాన్ని తిరుగుబాటుతో కూల్చేశారు. ఈ సమయంలో బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న వాళ్ళు అనేక మంది. వీరంతా షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారై ఉంటారు కదా. వీరికి ప్రాణభయం పట్టుకుని దేశం విడిచి పారిపోయారు. ఎందుకంటే ప్రతిపక్షాలు, ఈ జిహాదీ శక్తులు తమను చంపేస్తాయని వాళ్ళు భయపడ్డారు, దేశం విడిచి పారిపోయారు. వ్యాపారవేత్తలు, ఇతరులు ఈ విధంగా ప్రాణభయంతో పారిపోయారు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలిసిందే కదా. షేక్ హసీనా రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచింది. జనవరి 7, 2024లో ఎలక్షన్స్ జరిగాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ భారీ విజయాన్ని సాధించింది. 5వసారి ఆమె ప్రధాని అయ్యింది. ఈ ఎన్నికలను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు అన్ని బహిష్కరించాయి. ఎన్నికలను షేక్ హసీనా పూర్తిగా మ్యానిపులేట్ చేసింది, రిగ్గింగ్ తో గెలిచింది అంటూ ఆరోపణలు చేశారు. ఇలా మొదలైన నిరసనలు విద్యార్థుల పోరాటంగా మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానానికి వ్యతిరేకంగా అంటూ విద్యార్థులు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఉద్యమం ఎప్పుడైనా ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది, కానీ దాని వెనక అన్ని కూడా రాజకీయ శక్తులే ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే రాజకీయ శక్తుల్లో జిహాదీ శక్తులు కలిసి ఉంటాయి, అలా కలిసి ఉన్నాయి. దానివల్ల ఈ ఉద్యమం అంతర్యుద్ధం లాగా హింసాత్మకంగా మారింది. చివరికి ఆగస్టు 5, 2024వ తేదీన షేక్ హసీనా ప్రాణభయంతో భారత్ కి పారిపోవాల్సి వచ్చింది. సో ఇక దేశాన్ని సరిగ్గా రూల్ చేయగల అవకాశం ఎక్కడిది? ఎవరు చేయాలి? 2024 జనవరిలో ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ కి ముందు నుండి ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ కొరకు ఏడాది, అంటే ఓ 3-4 ఏళ్లు
బంగ్లాదేశ్ ఎలక్షన్స్ కోసం, ఉద్యమం కోసం, తర్వాత జరిగిన అంతర్యుద్ధం కోసమే సరిపోయింది. ఇక దేశాన్ని పట్టించుకునేవాడేవాడు, ప్రజలను పట్టించుకునేవాడేవాడు, ఎవడు బ్యాంకుల పరిస్థితిని, ఆర్థిక పరిస్థితులను సరిదిద్దేవాడు? ఇదంతా పట్టించుకోకుండా అంతా కూడా బంగాళాఖాతార్పణం అని షేక్ హసీనాను పడగొట్టి అధికారం లాక్కోవడం కోసమే వీళ్లకు సరిపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి డెవలప్ కావాలి అంటే దేశంలో ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి అంటే డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎక్కడి నుండి రావాలి? బ్యాంకుల నుండి రావాలి. సో షేక్ హసీనా ప్రభుత్వం అలా వ్యాపారస్తులకు భారీగా బ్యాంకుల ద్వారా డబ్బులు అప్పుగా ఇచ్చింది. కానీ ఏం జరిగింది? డబ్బులు తీసుకున్న వాళ్లకు ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి నడిపే అవకాశమే లభించలేదు. ఇది ఒకటవది. ఒకవేళ లభించిన వారు కొందరు ఉన్నా వారు తిరిగి బ్యాంకులకు తమ అప్పులను చెల్లించే అవకాశం లభించలేదు. అంతర్యుద్ధంతోనే సరిపోయింది. ఎందుకు అంటే రాజకీయంగా బంగ్లాదేశ్ తగలడడం మొదలైంది కదా. షేక్ హసీనాని తరిమేశారు. ఆమె ప్రాణభయంతో పారిపోయింది. తర్వాత మహమ్మద్ యూనస్ అనేవాడు బంగ్లాదేశ్ కి తాత్కాలిక సారథిగా వచ్చాడు. కానీ వీడు పక్కా లోఫర్ గాడు. వీడు భారత్ ని తమ ప్రజలకు బూచిగా చూపించి భారత్ పట్ల శత్రుత్వం ప్రకటిస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మావే అంటూ భారత్ని టార్గెట్ చేశాడు. ఈ ఎదవలు ఎందుకు ఇలా చేస్తారు అంటే వీళ్ళేమైనా భారత్తో గెలుక్కుని ఏమైనా సాధిస్తారా అంటే ఏమీ సాధించలేరు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలుసు. భారత్ అనే మహాపర్వతాన్ని గుద్దుకుని తలపగిలి చేస్తామని, గొర్రెపోతుల్లా తలపగిలి చేస్తామని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎందుకు ఇలా భారత్ని శత్రువుగా పొద్దస్తమానం వాగుతారు అంటే తమ దేశ ప్రజలు అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆకలి అనే మాటలు అనకుండా, అసలు వారికి అలాంటి ఆలోచనే రాకుండా, అలాంటి ఆలోచన కలగకుండా వారి మైండ్ ని మ్యానిపులేట్ చేయడానికి మాట్లాడతారు. డైవర్ట్ చేస్తారన్నమాట వాళ్ళ మైండ్ ని, వాళ్ళ ఆలోచనలని. మీరు పాకిస్తాన్ ని చూడండి. పాకిస్తాన్ ప్రజలు ధరలు పెరిగాయి, అడుక్కునే పరిస్థితికి వచ్చాం అని అన్నారు అనుకోండి. వెంటనే పాకిస్తాన్కి చెందిన మంత్రులు ఒక్కరొక్కరుగా మైకులను ముందు పెట్టుకుని ఏం మాట్లాడతారు? భారత్ మన శత్రువు, భారత్తో యుద్ధం చేయడం మన కర్తవ్యం, బ్లీడ్ ఇండియా 1000 కట్స్, సరిహద్దుల గుండా మత్తు మందులను, ఫేక్ కరెన్సీని, టెర్రరిస్టులని భారత్లోకి దించడం మన విధానం అంటూ తమ ప్రజలకు భారత్ పట్ల ద్వేషాన్ని నూరిపోస్తారు. భారత్తో శత్రుత్వాన్నే ఆహారంగా కడుపును నింపుకుని పాకిస్తాన్ ప్రజలు తొంగుంటారు. దీంతో పాకిస్తాన్ గతి ఏమైంది ఇప్పుడు అంటే బెగ్గర్ కంట్రీ అయ్యింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇంతే అయ్యింది కదా. పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద శక్తులు బంగ్లాదేశ్ లో ప్రవేశించాయి. బంగ్లాదేశ్ ప్రజలను భారత్కు వ్యతిరేకంగా మార్చే బోధనలు స్టార్ట్ అయ్యాయి. బంగ్లాలోని రాజకీయ పక్షులు భారత్కు వ్యతిరేకంగా కూతలు కూయడం, భారత్ పట్ల శత్రుత్వం ప్రకటించడం మొదలు పెట్టారు. దీంతో భారత్ ఊరుకుంటుందా? భారత్ లో అసలే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఎవరికి ఎలా ఎక్కడ దించాలో అలా దించగలరు కదా. సో బంగ్లాదేశ్ కోసం భారత్ అన్ని మార్గాలను మూసేసింది. సీ రూట్స్, ల్యాండ్ రూట్స్ అన్ని మూసేసింది. బంగ్లాదేశ్ ని ఒకసారి చూడండి. బంగ్లాదేశ్ భారత్ చంకలో ఉన్నట్టుగా ఉంటుంది. భారత్ తో అనేక విధాల అవసరాలు ఉంటాయి. బంగ్లాదేశ్ కి ట్రేడ్ ఉంటుంది. కానీ ఈ అవసరాలు, ఈ ట్రేడుల కంటే కూడా మతోన్మాదమే మాకు కావాలి అని షేక్ హసీనా తర్వాత వచ్చిన ఇస్లామిక్ జిహాదీ శక్తులు భారత్ పట్ల శత్రుత్వం పెట్టుకున్నాయి. ఇస్లామిక్ జిహాదీ శక్తులు రాజ్యమేలే దేశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్రపంచంలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు, తెలిసిందే కదా. సిరియా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, పాకిస్తాన్ అన్ని ఏమవుతున్నాయి మనం చూస్తున్నదే. అక్కడి ప్రజల పరిస్థితి ఏమిటో కూడా మనం చూస్తున్నదే. అలానే బంగ్లాదేశ్ కూడా హసీనా తర్వాత మారిపోయింది. దాంతో తగలడిపోవడం మొదలైంది. సో ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అమ్మాదే అని అడుక్కునే స్థితికి చేరిపోయింది. ఒకప్పుడు షేక్ హసీనా టైంలో భారత్ కంటే బెస్ట్ అనిపించుకున్నదల్లా ఇప్పుడు బొచ్చ పట్టుకోవడానికి దిగిపోయింది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు గణాంకాల ప్రకారం మొత్తం రుణాలలో 32.26% మొండి బకాయిలుగా మారిపోయాయి. మరి వీటి విలువ బంగ్లాదేశ్ కరెన్సీలో 5.89 లక్షల కోట్ల టాకాలు కాగా భారతీయ కరెన్సీలో 4.54 లక్షల కోట్లకు పైమాట. ఈ భయంకరమైన నష్టాలకు సంబంధించిన ప్రపంచ దేశాల లిస్టులో మొదటి దేశంగా ఉక్రెయిన్ ఉంది. ఎందుకు ఉక్రెయిన్ ఉంది అంటే ఉక్రెయిన్ లో 5 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది కాబట్టి. ఈ యుద్ధ కారణాల రీత్యా ఉక్రెయిన్ నెంబర్ 1 గా ఉంది. మరి ఉక్రెయిన్ తర్వాత రెండవ స్థానం ఎవరిదనుకుంటున్నారు? అది బంగ్లాదేశ్ది. దీనిని బట్టి బంగ్లాదేశ్ 3-4 ఏళ్లుగా ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో, ఎలా తగలడిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా భారత్తో పెట్టుకుని మనం ఏమీ సాధించలేం, ఏమీ పీకలేం, సర్వనాశనం అవుతాం అని గ్రహించి బుద్ధిగా తలవంచుకుని తన పని తాను చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలానే శాశ్వతంగా బెగ్గర్స్ లిస్టులో 1వ స్థానం నుండి 3 స్థానాల్లో ఏదో ఒక స్థానం కోసం పోటీ పడాల్సి ఉంటుంది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.